ఈ రోజు మన D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ సెమీ ఫైనల్స్ కోసం ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మాస్టర్ కాస్ట్యూమ్ బాగుందా మాస్టర్? కాదు, శ్రద్ధని అడిగి చెప్తారు. అంటే లాస్ట్ టైం మీరు పింక్ వేసుకొచ్చారు కదా, అందుకోసం వేసుకొచ్చా పింక్. ఇప్పుడు శారీ వేసుకొచ్చింది, రేపు శారీ వేసుకొస్తావా? నువ్వు ఇట్లా డ్రెస్ చేసినప్పుడు చిన్న స్టైల్ వాక్ ఎంట్రీ ఇవ్వాలి. ఎలాగో వచ్చావు కదా, చెవు దొరదపడుతుంది, కొంచెం క్లీన్ చేసేలా. మీకోసం ఒక గిఫ్ట్. యా ప్లీజ్. హ్యాండ్ ఇవ్వు నాకు. కలెక్షన్ స్టార్టెడ్. ఆయన అనౌన్స్ చేసింది ఏంటి తెలుసా? ఒక స్పెషల్ పర్సన్ వచ్చి డాన్స్ చేస్తాడన్న. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాదా సెమీ ఫైనల్స్ అట్రాక్షన్ తొందరగా వచ్చేయి. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా. కీర్తి సురేష్ గారు స్టెప్స్ వేసాడు, ఇప్పుడు మహేష్ బాబు గారు స్టెప్స్. రెడీ? మళ్ళీ అమ్మాయిలాగా ఎందుకు చేస్తాను? ముందు అటు పక్కో ఇటు దిక్కు అని క్లాసికల్ పోజులు పెడతాను ఏంటి? ఓకే మాస్టర్, నేను బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తాను. డాన్స్ పర్ఫార్మ్ ఏంటో చూపిస్తా, తర్వాత అందరి లెక్కలు తెలుస్తా. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. ఇప్పటి వరకు ఈ షో చాలా బాగా జరుగుతుంది. ఎందుకు ఈ మనిషికి మీరు ఇన్వైట్ చేశారు? ఎవరు ఇన్వైట్ చేయాల, తనే వచ్చాడు. పోయిన వారం నేను మూర్తి క్యారెక్టర్ లో ఉన్నా. ఆ మూర్తి క్యారెక్టర్ కి అన్నయ్య అంది. ఓ చచ్చా. అది ఆల్వేస్. ఎవరు చెప్పారు మూర్తికి? నేను చెప్పాను. అది నేను ఆదికి చెప్పాను. అయితే సరండ్రా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఇది నా అన్నయ్య గిఫ్ట్ చేస్తారా లేదంటే నా నీ బావ నీ ఆది గిఫ్ట్ చేస్తున్నాడు. ఇది ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన వ్యక్తి, ఈ సన్మానం అతనికే దక్కిద్ది. మీ అందరికీ ఈయన ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తెలుసు, కానీ ఈయనలో ఒక ఉత్తమ నటుడు ఉన్నాడని నాకు లాస్ట్ షెడ్యూల్ తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఆది నువ్వు శ్రద్ధ చాలా బాగుంటారు, మంచి జంట అని చెప్పి చిన్నగా నన్ను సైడ్ చేసి నన్ను రోడ్ సైడ్ కి నెట్టేసి ఆయన మెయిన్ రోడ్ ఎక్కేసాడు. ఆయన మామూలు మనిషి కాదు. అలాంటివి ఏం లేదు మాస్టర్, నాకు ఏం చెప్పలేదు. నాకు అన్నీ తెలుసు. కమల్ హాసన్, కమల్ హాసన్. నేను అసలు నిజంగా తను మాట్లాడి కూడా మాట్లాడలేదు. చాలు చాలు. ఏఎన్ఆర్ చూసాను, ఎన్టీఆర్ చూసాను, కానీ నీలాంటి నటును నేను చూడలేదు. అంటే తన మనసులో మాట నిజంగా చెప్పింది. రాత్రి నేను ఏం మెసేజ్ పెట్టాను అడగండి. సార్ రాత్రి మెసేజ్ గురించి వదిలేయండి. షూటింగ్ అయిపోయాక మేడం కార్ ఎక్కాలి కదా, ఆల్రెడీ ఆయన కార్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. తన కారులో ఏం చేస్తున్నాను? ఆవిడ లేదులేండి. అప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నీకు విషయం తెలుసా శ్రద్ధ, నేను డి ఇక్కడ చేస్తాను కదా, కానీ వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఓన్లీ జడ్జెస్ ఇంట్రోనే చూస్తాను. అందులో కూడా ఓన్లీ శ్రద్ధ ఏం చేస్తుంది. వెళ్ళిపోతాం అయ్యా మేము. మనం కూడా బయలుదేరు సార్. మాకు కావాల్సింది కూడా అదే. అంటే అందరూ వెళ్దాం. వెళ్ళి కూర్చొని చేసుకో. ఆయన లేనప్పుడు మేమంతా ఎందుకుంటామే? అందరిని వెళ్ళని శ్రద్ధ నువ్వు ఉండరా రే. శ్రద్ధ వాళ్ళందరితో మనకు అనవసరం. నువ్వేం తింటావో నీకు ఇష్టమైన ఫుడ్ నేను డిన్నర్ తీసుకొచ్చా. రారా శ్రద్ధ, ఏముంది అందులో? మనం ఒకటి, వాళ్ళందరూ ఎవరు మనకు అసలు. వెళ్ళిపోండి, ఇందాక వెళ్ళిపోతానన్నారు, వెళ్ళిపోండి. మొత్తం వెళ్ళిపోయి కెమెరాలు ఆఫ్ చేయండి, కెమెరాలు ఆఫ్ చేయండి. చెప్పు శ్రద్ధ, ఏమైంది ఇంతకి? లాస్ట్ షెడ్యూల్ ఎందుకు అలా మాట్లాడావు? ఎందుకు అలా మాట్లాడు? హీస్ ఆస్కింగ్ మీ ఉల్టా క్వశ్చన్ చేస్తారు నాకు. దివ్య చెయ్యి. హలో, వెళ్ళిపోతానన్నారు. అది కవర్లో తీసుకొచ్చాను. ఆవిడకి డిన్నర్ తీసుకొచ్చా కదా, అయినా నువ్వెందుకు ఆడితో మాట్లాడుతున్నావు? ఇబ్బంది పెట్టారు నాకు. అసలు ఇబ్బంది పెట్టేవాడితోనే మీరు ఆ మాట చెప్తున్నారు.
టీవీ చూసేది కూడా ఓన్లీ ఆవిడ కోసం, మన కోసం కాదు. అవును, నేను జడ్జెస్ ఇంట్రో చూస్తాను. అందులో కూడా శ్రద్ధ ఏం చేస్తుంది, తన స్మైల్ ఎలా ఉంది, తను ఎలా నవ్వుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. మీ ఉండి దేనికి? మీతో మీ ఉండి నాకెందుకండి? దేనికి? ఆ? మిమ్మల్ని చూస్తే నాకేం వస్తుంది? నీకేం కావాలి? నాకు శ్రద్ధని చూస్తే ఏం వస్తుందో అది కావాలి. మీరు ఇవ్వగలరా? నీ ఇంట్లో నువ్వు ఉండకుండా నువ్వు మా ప్లేస్ కి వచ్చి తిరుగుతున్నావేంటి? మా షూటింగ్ లో మా హీరోయిన్ తో ఏంటా? షూటింగ్ లో మా హీరోయిన్ తో, మా జడ్జితో నీకేం పని? పక్కింటోడి పక్కింట్లో ఉండాలి. పక్కింటోడు లాగా ఉండుకున్నా. అసలు మా- పక్కింటోడు ఓయమ్మా! శ్రద్ధ నీకు కథలు చెప్తారా? మాస్టర్ కథ చెప్తారు. నాకు చెప్తా. మీకు కథలు చెప్తే నాకేం వస్తుందండి? ఏం కదా? ఒక చిన్న అమ్మానన్న ఒక కథ. శ్రద్ధ, మా ఇల్లు చూతుకందా, మా ఇల్లు చూతుకందా. ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి శ్రద్ధ, రెండు కూడా శ్రద్ధనే. నోరు మూసుకుని పోబే. నాకు అలాంటి మాటలనే చాలా ఇష్టం రా నువ్వు, నిజంగా. మాకు చెప్పాలిగా, నోరు మూసుకుని పోవే. మిమ్మల్ని ఎవరో ఎనమంది, ఆవిడంటే చాలు నాకు. నువ్వు అనరా మళ్ళీ ఒకసారి అను. డోర్ మూసుకొని పాపే. ఛీ! గగన్ దిశ చాలా 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 బాగా చేశారు. అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్, ఇంక తీసేయచ్చు. రీసెంట్ గా నేను కూడా రావణాసురుని చేశాను. నేను భక్తుల్లాగా చేశాను. గగన్ వచ్చేసి రావణాసురు లెక్క చేసిండు. ఆ క్యారెక్టర్ ని ఎంత ఓన్ చేసుకున్నంటే వి జస్ట్ ఫీల్ లైక్ ఇక్కడ నిజంగా రావణాసురుని చూసినట్టుంది. అరే నువ్వెందుకు అక్కడ ఉన్నాడలే చూస్తున్నా నేను. టేబుల్ మీద ఉన్నాడు. నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఎలా ఉన్నాను చూద్దామని లేచాను. సారీ. కుమార్ ఏంటి అప్పుడు మారిపోయిందండి జుట్టు? తెచ్చిన హెయిర్ విగ్గికి రెంట్ అయిపోయింది మాస్టర్. అందుకే కొత్తది ఇచ్చారు. ఈ వీక్ ఎలా వచ్చింది? ఇది నీ ఓన్ హెయిరా? ఇది ఓన్ హెయిర్ స్టైల్. పండు చూస్తా తీరా అది. చాలా 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 బాగుంది. ఎక్సలెంట్, సూపర్, ఫెంటాస్టిక్. నువ్వు చెప్పిన ఒకసారి తెలుగులో చెప్పు మళ్ళీ. మీ నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉంది, వినసొంపుగా ఉంది. నువ్వు చూసావా విన్నావా? వినసొంపుగా, కనసొంపుగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.